సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తే విశాఖ స్టీల్ ప్లాంట్పై కేంద్రం దిగొచ్చింది. ప్రైవేటీకరణ నిర్ణయం ఎన్డీఏ సర్కార్ విరమించుకుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో కేంద్ర సర్కార్ వెనక్కి తగ్గింది. తాజాగా స్టీల్ ప్లాంట్ కోసం 11,400 కోట్లు ప్రకటించింది. తొలుత ప్రైవేటీకరణకే కేంద్రం మొగ్గు చూపింది. గత వైసీపీ పాలనలో నవమాత్ర ఒత్తిడే తీసుకొచ్చారు. ఆ సమయంలో కేంద్ర నిర్ణయం పవన్ తీవ్రంగా తప్పుపట్టారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులతో ఉద్యమం కట్టారు. జనసేనాని నిరాహార దీక్షలు సైతం చేశారు. విశాఖ భారీ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఇటీవల కూటమి ప్రభుత్వం రాగానే పవన్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు జరుగుతున్నారు. టీవీ రావు. సతీష్, ఇప్పుడు చూస్తే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒకటే ఒక నినాదం నిన్న మొన్నటి వరకు కూడా హోరెందుకుంది. మరి ఈ హోరుగా సాగినటువంటి విశాఖ ఉక్కు అందరి హక్కు ఈ నినాదానికి సంబంధించి గత 50 సంవత్సరాల క్రితం వినపడింది. ఆ రోజున 1971లో వచ్చినటువంటి ఈ నినాదం రూపంలో కూడా అప్పట్లో 32 మంది ఆత్మ బలిదానాలు జరిగాయి. మరి ఆ తర్వాత అంచెలంచెలుగా ఉక్కు పరిశ్రమ ఏర్పడింది. ఆ ఉక్కు పరిశ్రమ ఒక ఆత్మాభిమానంగా ఆత్మ గౌరవంగా కూడా నినదించింది. ఆ తర్వాత కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల రూపంలో ఏదైతే ఉక్కు పరిశ్రమ ప్రైవేటు పరం అయిపోతుంది అనేటటువంటి ప్రకటనల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలకు కూడా శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో రేపా మాపో ఏదైతే ప్రైవేటు పరం కాబోతున్నది అనేటటువంటి తరుణంలో ఎడారిలో ఏదైతే ఎండమావిలో ఉన్నటువంటి పరిస్థితులకు ఈ రోజున ఒక నీటి బిందువు తోడైనట్టుగా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నటువంటి తరుణంలో ఆయన గతంలో ఇచ్చినటువంటి ప్రతిపాదనలు అయితేనేమి, ఆయన ఉక్కు పరిశ్రమ కోసం పోరాడినటువంటి పోరాటాలు అయితేనేమి, ఆయన నినదించినటువంటి నినాదాలు అయితేనేమి అంతటా కూడా సజీవంగా నిలిచాయి. సజీవంగా నిలవడమే కాదు, అవి ఇప్పుడు ఫలప్రదమైనటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపించింది. ఏదైతే ఉక్కు పరిశ్రమపై దాదాపుగా ఆశలు వదులుకున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలోనే ఏదైతే ఉక్కు పరిశ్రమ ఏదైతే ప్రైవేటు పరం అవుతుంది అన్నటువంటి పరిస్థితుల నుంచి ఏకంగా ఇప్పుడు ప్రైవేటు పరం కాకుండా ఏకంగా ఇది ఉక్కు పరిశ్రమ అనేది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటుంది. అంతేకాకుండా దాదాపుగా 11,440 కోట్ల రూపాయలు కేటాయింపులు కూడా జరిగిపోయాయి. మరి ఈ నేపథ్యంలో చూస్తే ఉక్కు పరిశ్రమకు మళ్ళీ జీవం పోసినట్లుగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులన్నీ కూడా అందుబాటులోకి వచ్చేసాయి. ఏదైతే ఉక్కు పరిశ్రమకు కేంద్ర రూపంలో ఈ రోజున ప్రకటించిన ప్రకటనకు కారణాలు లేకపోలేదు. ఇందులో 100కి 100 పాళ్ళు పవన్ కళ్యాణ్ చొరవ, ఇందుట్లో తెగింపు అన్నీ కూడా ఇక్కడ మనం చూసాం. నాడు పవన్ కళ్యాణ్ చేపట్టినటువంటి ఉక్కు పరిశ్రమ కోసం ఉక్కు ఫ్యాక్టరీ తరలింపు ఏదైతే ప్రైవేట్ చేతుల్లోకి తరలింపును నిరసిస్తూ ఆయన చేసినటువంటి పోరాటం నాడు నిరాహార దీక్షకు దిగారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున కమ్యూనిస్టులతో కలిసి ఏదైతే వారు ఏర్పాటు చేసినటువంటి సభలో ఆయన పాల్గొనడం జరిగింది. ఏదైతే ఐక్య కార్యాచరణకు కూడా ఆయన సన్నాహాలు చేశారు. మరి ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి తరుణంలో అనూహ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏకంగా తను చేసినటువంటి ప్రతిపాదనలు నినాదాలన్నీ కూడా కేంద్రం వద్ద అలా పెండింగ్లో ఉండిపోయాయి. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి వెన్నెముకగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజున శాసిస్తున్నటువంటి పరిస్థితి. కేంద్రంలో తాను ఏది కోరితే అది ఇట్టే ఆంధ్రప్రదేశ్ ముంగిట్లోకి వచ్చి వాలుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. పోలవరానికి నిధులైతేనేమి, గ్రామీణాభివృద్ధికి నిధులైతేనేమి, అలాగే ఎన్ఆర్జీఎస్ నిధులైతేనేమి కట్టలు తెంచుకొని మరి ఆంధ్రప్రదేశ్లో వచ్చి వాలుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో ఏకంగా పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి చొరవే ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వెనుక గతంలో ఆయన ఎన్నిసార్లు ఎప్పుడు కలిసినా కూడా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలకు పవన్ కళ్యాణ్ చెప్తున్న మాట ఒక్కటే, ఇది ఆత్మగౌరవం, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించినది, దీని జోలికి రావద్దు, ఇది కేవలం ప్రజల కోసం వదిలేయండి అని కేంద్రానికి పలుమార్లు ఆయన చెప్పుకున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పవన్ కళ్యాణ్ నిర్ణయానుసారమే ఇది జరిగింది అనేటటువంటిది ఎన్నో ఆధారాలు మనకు లభ్యమవుతున్నాయి. మరి ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు క్యాప్టివ్ ఫండ్ కింద దాదాపుగా మొత్తం 11,440 కోట్ల రూపాయలు ఇవ్వడమే కాకుండా ఇప్పుడు
ఉత్పత్తులు కూడా గణనీయంగా పెంచే దిశగా ఇప్పుడు ఈ రోజున అడుగులు వేస్తుంది. ఇదంతా పవన్ పుణ్యమే అనేటటువంటిది అక్కడ కార్మికులు కూడా భావిస్తున్నమాట. మరి అంతేకాకుండా ఇప్పటికే ఈ మొత్తం కూడా ఇప్పటికే క్యాప్టివ్ ఫండ్ ఏదైతే రన్నింగ్ క్యాప్టివ్ ఫండ్ కూడా లేదు. అలాగే గనులైతే కనుక సొంత గనులైతే కనుక ఫ్యాక్టరీకి ఉన్నా కూడా ఆ గనుల నుంచి గనులు తెచ్చుకొని దీన్ని ముడిసరుకు రూపంలో తీసుకొచ్చిన వాటిని మళ్ళీ యథాతథంగా మార్కెట్లోకి పంపించేటటువంటి వెసులుబాట్లు ఆర్థిక వనరులు పూర్తిగా తగ్గిపోయినటువంటి నేపథ్యంలోనే ఫంక్షనింగ్ కూడా ఫ్యాక్టరీ ఫంక్షనింగ్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. చాలామందికి జీతాలు ఆగిపోయినటువంటి పరిస్థితి. ఏదైతే కార్మికులను తగ్గించుకునే యోచన చేస్తున్నటువంటి తరుణంలో అనూహ్యంగా ఈ రోజున కేటాయింపులు అనేటటువంటివి ఒక ఏదైతే సంజీవినిగా ఉక్కు ఫ్యాక్టరీకి సంజీవినిగా మారిపోయినటువంటి పరిస్థితి. మరి ఈ వ్యవహారాలన్నిటి వెనుక కూడా గతంలో ఎంతోమంది రాజకీయ నాయకులు తూతూ మంత్రంగా దీనిపై పోరాటాలు చేశారు, తూతూ మంత్రంగా నినాదాలు చేశారు. మరి అయితే కనుక పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఈ చొరవ అయితే మాత్రం ఆయన గట్టిగా దీనిపై నిలబడటం జరిగింది. ఇప్పుడు ఆయన ఏదైతే పవన్ కళ్యాణ్ అవసరం కేంద్రానికి బలంగా ఉంది కాబట్టి, అంటే కేంద్రానికి గతంలో మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం అయితేనేమి, రాబోయే 2-3 వారాల్లో ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలకైతేనేమి పవన్ కళ్యాణ్ అవసరం కేంద్రానికి గట్టిగా ఉంది. ఈ నేపథ్యం ఇంతేకాకుండా ఇంకా పవన్ కళ్యాణ్తో ఆశలు పెట్టుకుని దక్షిణాది రాజకీయాలన్నీ కూడా పండించాలనేటటువంటి లక్ష్యం కూడా కేంద్రం ముందుంది. మరి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి ఏది కోరితే అది ఆగమేఘాల మీద తీసుకొచ్చి ఇస్తున్నటువంటి పరిస్థితి కేంద్రం ముందుంది. మరి మొత్తం మీద చూస్తే పవన్ చొరవతో స్టీల్ ప్లాంట్ మళ్ళీ ఆశాజనకమైనటువంటి ఆశల పల్లకిని ఈ రోజున ప్రజలకు ఏదైతే కార్మికుల ముందుకు తీసుకొస్తుంది. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేటటువంటి కార్యక్రమాలు ముందుకొచ్చాయి. మరి వీటికన్నిటికీ కూడా పవన్ కళ్యాణే కారణం అని చెప్పడానికి ఏమీ సంకోచించాల్సినటువంటి అవసరం లేదు సతీష్. థ్యాంక్ యూ టీవీ రావు.